నమస్కారం. అందరూ రాశి ఫలితాలు చూసుకుంటారు. అయితే రాశి ఫలితాలు మేము అందరం కూడా రాసినప్పుడు స్థూలంగా రాస్తాం. కానీ ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు ఏర్పడుతుంటాయి. పాప కర్తరి యోగం అంటారు. అంటే కర్తరి అంటే ఒక కత్తెరలో ఉన్నట్టు అనమాట. అంటే రెండు పాప గ్రహాల మధ్య ఏదైనా ఒక రాశి ఉన్నప్పుడు దాన్ని పాప కర్తరి అంటారు. ఇది కొన్ని రకమైన దుష్ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఈ పాపకర్తరి యోగం డిసెంబర్ 2వ వారం నుండి సుమారు ఇది జనవరి నెలాఖరు వరకు మకర రాశికి జరుగుతున్నది. సో ఇది కొన్ని రాశుల వాళ్ళకి దుష్ఫలితాలను చూపిస్తుంది. అది ఏ రాశిలో ఇప్పుడు చెప్తాను. ఈ పాపకర్తర యోగం మిథున రాశి వారికి ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది. భయం, తర్వాత వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి. వాహనం నడపడం జాగ్రత్తగా ఉండకపోతే కొద్దిగా దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. విలువైన వస్తువులు ధనం క్యారీ చేయకండి ప్రయాణాల్లో. మరియు కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ వృత్తి ఉద్యోగాలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. మీరు ప్రతిరోజు కూడా నారాయణ కవచం చదవటం మరియు ఆదిత్యోదయం చదువుకోవటం చాలా మంచిది. శనివారం మీ పాత వస్త్రాలని లేకపోతే పేదవాళ్ళకి భోజనం పెట్టించడం, అటువంటివి లేని వాళ్ళకి చలికి దుప్పట్లు లాంటివి ఇవ్వటం చాలా మంచిది. మీకు మిథున రాశి వారు ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. మీ ఎక్కల రామకృష్ణ. జై శ్రీమన్నారాయణ.